వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు మనతో పాటు యోగా థెరపిస్ట్ లావణ్య గారు ఉన్నారు. సో ఎక్కువ మంది వెయిట్ లాస్ కోసం ఎటువంటి డైట్ ఫాలో అయితే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ప్రోటీన్ డైట్ అది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేసుకుని ఎన్ని రోజులు తింటే వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మనం లావణ్య గారి మాటలో తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. నమస్తే. నమస్తే. సో చాలా మందికి ఉంటుందంటే వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి, అయితే ఎక్కువగా ఏ డైట్ ఫాలో అయితే ఎన్ని రోజులు ఫాలో అయితే వెయిట్ లాస్ అవుతాం అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. బట్ డైట్ రకరకాలుగా ఫాలో అవుతూ ఉంటారు. సో మనం వెయిట్ లాస్కి సంబంధించినటువంటి సిరీస్ కూడా చేస్తున్నాం కాబట్టి అడుగుతున్నాను. సో ఏ డైట్ ఫాలో అయితే డెఫినెట్గా వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుందంటారు? డైట్ అంటే మనము మన బాడీకి ఏవైతే ఒక రోజుకి కావాల్సిన పోషకాలు ఉంటాయో అవి మనం ప్రాపర్గా అందించడమే డైట్. ఇదే తినాలి అనేది పర్టికులర్గా లేదు. బట్ ఆ ప్రోటీన్స్, విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా న్యూట్రిషన్ క్వాలిటీస్ అన్నీ కూడా మనకు రోజు అందేలా మనం ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈరోజు మనం పెసరపప్పుతో కట్లెట్ ఎలా చేసుకుంటామో చూద్దాం. అయితే ఈ పెసరపప్పు కట్లెట్ ఎందుకు అంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, ఇది వాళ్ళకి చాలా బెస్ట్ అన్నమాట. ప్రోటీన్, హై ప్రోటీన్, బాడీకి బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. రోజంతా మన బాడీ యాక్టివ్గా ఉండాలి అని అంటే బ్రేక్ఫాస్ట్ అనేది ఇంటేక్ ప్రాపర్గా ఉందనుకోండి, డే అంతా యాక్టివ్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం. ఎందుకు అని అంటే మనము వర్క్ చేసే టైంలో మంచి ప్రోటీన్ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే హ్యాపీగా మనం అన్ని పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి అనుకుంటే వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి, లేదా 4 hours నార్మల్ వాటర్లో నానబెట్టుకున్నా కూడా బాగుంటుంది. కరెక్ట్గా స్మూత్ పేస్ట్ అనేది వస్తుంది మనకి. దాన్ని మిక్సీలో బట్టి ఇలా స్మూత్ పేస్ట్, ఎట్లా బ్యాటర్ ఎలా ఉండాలి అంటే ఇడ్లీ అండ్ మనం దోశకి ఎట్లయితే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ బ్యాటర్ అలా ఉండేలా చూసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనము ఆనియన్ వేసుకోవాలి, సన్నగా తరుక్కున్న ఆనియన్, తర్వాత గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు చూసి వేసుకోవాలి ఎంత కారం సరిపోతుంది అని, తర్వాత క్యారెట్. అంటే ఒక రెసిపీలో మన బాడీకి కావాల్సినవన్నీ కూడా అందుతాయి అన్నమాట. చాలా అంటే ప్రోటీన్ ఒకటే కాదు, ఇందులో కావాల్సినటువంటి వైటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండేటువంటి కాంపోనెంట్స్, ఎక్కువ కాంపోనెంట్స్ ఉండేటువంటి వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నారు. తర్వాత టమాటా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఓకే. రుచికి సరిపడా సాల్ట్, ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది, వెయిట్ లాస్ కాబట్టి. మీరు అలా సాల్ట్ వేసేసి ఇచ్చేస్తుంటేనే నూరూరిపోతుందండి. అది అవుట్కమ్ ఎలా వస్తుంది కానీ చాలా బాగుంటుందండి. డైట్ అనగానే అందరూ ఫస్ట్ భయపడతారు, నోటిని కట్టేసుకోవాలి, టేస్టీ ఫుడ్ దొరకదు అన్న ఫియర్లో ఉంటారు. అది కూడా మంచిది కాదు. డైట్ని కూడా హ్యాపీగా ఫాలో అయితేనే దాని రిజల్ట్ ఇంకా ఎక్కువలో ఉంటుంది. మనం దానికి తగ్గట్లుగా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇది బ్యాటర్ ఒకవేళ వాటర్ అవసరం అయితే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. ఓకే. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు అందరికీ అలవాటే, ఇంట్లో అందరూ ఇడ్లీ దోశ చేసుకుంటారు కాబట్టి దా కన్సిస్టెన్సీ తెలుసు, అలా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ రెడీగా ఉంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడెక్కనివ్వాలి. తర్వాత ఆయిల్ తీసుకొని, ఆయిల్ పర్టికులర్గా ఎందుకు ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నారు? పర్టికులర్గా ఫ్రీడమ్ ఆయిల్ ఎందుకు అంటే ఇందులో HDL, LDL అనే కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి మన బాడీలో ఉన్న గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేసి ఫ్యాట్ని తగ్గడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే. కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉండేలాగా చేస్తుంది. హార్ట్ ఫ్రెండ్లీ అందు గురించి ఇది అంటే చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇదే ఎందుకు అంటే నేను ఇందులో కాంపోనెంట్స్ చెక్ చేసుకున్నప్పుడు ఏదైనా ఆయిల్ అంటే ఏదైనా స్నాక్స్ లాంటివి ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ ఆయిల్ మంచిది అంటారు. అవునండి. తక్కువ తీసుకోవాలి. ఏదైనా కూడా ఒక లిమిట్గా తీసుకుంటే ఆహారం అమృతం అవుతుంది. ఏదైనా అతి అనేది మంచిది కాదు, అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలంటే. అన్ని తినడానికే ఉన్నాయి, బట్ అతిగా ఏది తీసుకోవద్దు. డైట్ అంటేనే అది యాక్చువల్గా. ఇంకేముంటాయండి ఆయిల్లో? రైస్ బ్రాన్ ఆయిల్. ఈ ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్లో ఆరిజినల్ అండ్ టోకోఫెరాల్ అనే కాంపోనెంట్స్ ఉంటాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకోసం ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఎక్కువగా హార్ట్ ఫ్రెండ్లీ అన్నమాట ఇది, అందుకోసం ఇది తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ని మీరు తీసుకుంటే చాలా మంచిది. అంటే వెయిట్ లాస్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి రకరకాల ఆయిల్స్ మనకి బయట కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఏ ఆయిల్ తీసుకోవాలనే దాని మీద అవగాహన ఉండదు. మార్కెట్లో మనం చాలా చూస్తూ ఉంటాం. సో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని మన బాడీలో రెండు బ్యాలెన్స్ చేసేటువంటిది డెఫినెట్గా కావాల్సినటువంటి ఆయిల్ ఏదైనా ఉంది అంటే అది. చాలామంది ఆయిల్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు, ఏది తీసుకోవాలనే దాని మీద అవగాహన ఉండదు కాబట్టి వెయిట్ లాస్లో అసలు ఆయిలే వాడుకుంటూ ఉంటారు. సో ఏ క్వాంటిటీలో వాడాలనేది కూడా ఇక్కడ మేము చూపించడం జరిగిందనమాట. చూద్దామండి. ఇప్పుడు పాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకొని కొద్దిగా, ఇది కట్లెట్ లాగా వస్తుంది కాబట్టి మంచిగా పొంగు వస్తుంది అన్నమాట. కొంచెం థిక్గానే వేసుకోవాలి. ఓకే, తర్వాత మూత పెట్టుకోవాలి. సో ఎంతసేపు ఉంచాలండి ఇలాగా? ఒక 5 మినిట్స్. మనకు అర్థమవుతుంది కింద బేస్ మనకి తెలుస్తుంది, కొంచెం పొగలో వస్తున్నప్పుడు ఆయిల్ అనేది బయటికి వస్తూ ఉంటే. ఆయిల్ అనగానే అందరు భయపడతారు అసలు యాక్చువల్గా, ఎందుకు ఫ్యాట్ అయిపోతాము, బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని. బట్ ఆయిల్ కూడా మన బాడీకి చాలా అవసరం. ఎంత లెవెల్లో కనుక చూసినట్లయితే మేల్స్కి అయితే 6 to 7 teaspoons ఆయిల్ 1 day పర్ డే అవసరం అనమాట. అదే ఉమెన్స్కి అయితే 4 నుంచి 5 teaspoons. అయితే మనం తిన్న ఫుడ్ నుంచి కూడా మనకు ఆయిల్ దొరుకుతుంది, బట్ ఎక్కువ మొత్తంలో ఉండదు. మనకు తీసుకున్న ఫుడ్ నుంచి ఒక 2 teaspoons వరకు ఇంటేక్ అయినా కూడా బయట నుంచి మనం 4 teaspoons వరకు ఇంటేక్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా అంటే వెయిట్ లాస్కి ఈ డైట్ ఎన్ని రోజులు తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుందంటారు? డైట్ ప్రతిరోజు ఒకేలా ఉండాలని ఏమీ లేదు. మనం తీసుకునే ఫుడ్ లో అన్ని ప్రాపర్టీస్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇదైతే మనము వీక్లీ వన్స్ ప్రిఫర్ చేయొచ్చు. వీక్లీ వన్స్ హెవీ డైట్, అది కూడా ప్రోటీన్ డైట్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అనేది కూడా మనం ఇప్పుడు చెప్తాను నేను లాస్ట్. వెరీ గుడ్ అండి. సో మంత్లీ 4 times తీసుకుంటే సరిపోతుంది. అవునండి, అంతేనండి? అంతే అండి. ఒకసారి చెక్ చేద్దాం ఎంతవరకు వచ్చింది. ఏజ్తో సంబంధం లేకుండా తీసుకోవచ్చు. ఏజ్తో సంబంధం లేకుండా. ఇంకోటి, చాలా చిన్న పిల్లల్లో ప్రోటీన్ లాస్, విటమిన్ లాస్ ఉంటారు, వాళ్ళకి సరిగ్గా అందదు వాళ్ళు తీసుకునే ఫుడ్ లో. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ గా ఇస్తే కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళ గ్రోత్ కి బాగా హెల్ప్ అవుతుంది. వెరీ గుడ్. ఒకసారి చూద్దామండి. ఆల్మోస్ట్ వచ్చింది. దీని తర్వాత తిప్పి వేసుకోవాలి. ఓకే, బాగుందండి. చూడ్డానికి నాన్ వెజ్ ఎగ్ లాగా అనిపిస్తుంది, ఆమ్లెట్ ఉన్నట్టుంది. అదే వెజ్ వాళ్ళకి ఎంజాయ్ చేయవచ్చు అందరూ. ఒకసారి ఇలా మనం కొంచెం ఫోక్ తో పెడితే లోపల అంతా కరెక్ట్ గా ప్రాపర్ గా కుక్ అవుతుంది. ఓకే, బట్ బాగుంది. అంటే కొత్తగా డిష్, చాలా సింపుల్ రెసిపీ, తొందరగా చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ ఉంటే వాళ్ళకి సంపూర్ణంగా న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి, ప్లస్ ఈజీ హై న్యూట్రియంట్ డిష్. ఇది చాలా మందికి ఉపయోగపడి ఉంటుంది. వెయిట్ లాస్ వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడేటువంటి ఫుడ్ ఇది. ఒకసారి చూద్దామండి, అయిందా? ఎస్, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. కుక్ అయింది. ఎస్, కుక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది ఊరుతుందండి. అంటే ఇందాక సేమ్ చెప్పినట్టే ఒక ఆమ్లెట్ ని చూసిన ఫీల్ అయితే ఉంది. దీన్ని పీసెస్ లా కట్ చేసుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది తినడానికి. దాన్ని పీసెస్ లా కట్ చేసుకుంటే, వేడిగా ఉంది చూసి టేస్ట్ చేస్తాను. దీన్ని చట్నీతో కూడా, పుదీనా చట్నీతో కూడా తినొచ్చు, లేదా అల్లం చట్నీ అంచు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. చాలా బాగుందండి. అంటే లిటరల్గా చెప్పాలి అని అంటే నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళకు కూడా ఎవరైనా స్టఫ్ కింద దీన్ని తీసుకోవచ్చు. కొంతమంది డ్రింక్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి స్టఫ్ కావాలి అని అంటే ఇది ముందే ప్రిపేర్ చేసుకుని చేస్తే మంచి మజా వస్తుంది. అంత బాగుంది. ఎగ్తో చేసినట్టే ఉందండి. అవునండి, బాగుంది. అప్డేట్. ఇందులో క్యాలరీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మన బాడీకి పర్ పర్సన్ కి 2000 క్యాలరీస్ తీసుకోవచ్చు డేకి. అయితే ఇందులో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో
250 grams కంప్లీట్ క్యాలరీస్ ఇందులో ఉన్నాయి. ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ అండ్ సి, ఫైబర్, రిచ్ ఫైబర్ అండి ఇది. అండ్ దాంతోపాటు 30 grams కార్బోహైడ్రేట్స్, 14 grams ప్రోటీన్ అండ్ 6 grams ఫ్యాట్. ఫ్యాట్ కూడా చాలా మంచిది. అందులో గుడ్ ఫ్యాట్ ఉంటుంది, బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది గుడ్ ఫ్యాట్ కంటెంట్ అన్నమాట. వెరీ గుడ్ అండి. ఎనీవేస్ మంచి డిష్ని ఇంట్రొడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. థ్యాంక్ యూ అండి. అయితే ఒక చిన్న విషయం, చాలామంది యోగా క్లాస్కి అటెండ్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో యోగా క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమంది ఒక మంచి లైఫ్ స్టైల్ కోసం మీ దగ్గర డైట్ ప్లాన్ తోటి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వెయిట్ లాస్ కోసం. సో వెయిట్ లాస్ యోగా ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు క్లాసెస్? మార్చ్ 21కి క్లాసెస్ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. థ్యాంక్ యూ అండి. సో మార్చ్ 21 నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి, యోగా వెయిట్ లాస్. సో మీకు డైట్ కూడా వెయిట్ లాస్ డైట్కి సంబంధించినటువంటి వీడియోస్ సిరీస్ వైజ్ మీకు వస్తూ ఉంటాయి. అండ్ దానితో పాటు మీకు కావాల్సినటువంటిది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని త్రూ యోగా మీరు కనుక అంటే మార్నింగ్ అవర్ బ్యాచ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే, మీ కంఫర్ట్ని బట్టి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ బ్యాచ్ని కనుక మీరు డెఫినెట్గా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు మార్చ్ 21 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను లావణ్య గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు వెయిట్ లాస్ డైట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.